రెడీగా ఉన్నారా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. రెడీ. ఏదైనా ఆన్సర్ చేస్తారా? ఏదైనా అడుగుతున్నా మరి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే. తాగలేని పాలు ఏంటి? తాగలేని పాలు తాగలేని అంటే పిల్లి పాలు కూడా తాగరు. కాదు. ఇంకేమున్నాయి? ఆలోచించండి. పిల్లి పాలు తాగరు, లేకపోతే ఎలక పాలు తాగరు. తాగలేని పాలు. తాగలేని పాలు. ఆలోచించండి, మీ బ్రెయిన్ తో ఆలోచించండి. ఈ తిరగాల్సింది ఎందుకు? అదేదో నువ్వే చెప్పరాదు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. చెప్పు, అదేదో చెప్పు. ఏ శాపం తగిలిందో చెడు చూపై కసిరిందో చెట్లల్లో ఏమున్నాయి? తాగలేని పాలు. అయితే చిన్నదే కావచ్చు కానీ రావట్లేదు, మరి ఏం చేయాలా? అంతే. తాగలేని పాలు. తాగలేని పాలు అంటే అయ్యా మూడింటి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యా ఇంకోటి అడగనా? కోడి కాని కోడి. కోడంటే ఏమన్నా జుట్టు కోడా? కోడే అన్ని కోళ్ళు. నాటు కోడి ఉంటుంది, బాయిలర్ కోడి ఉంటుంది. కోడి కాదు, ఇది కోడి. కోడి చూసారా సార్ డబుల్ యాక్షన్? కానిది కోడి. ఏందండి ఇది? మన భాష కాకుండా ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. వేరే భాషలో మాట్లాడుతుంది నువ్వు, నాకు అర్థం కాదు. తెలుగా లేకపోతే సంస్కృతమా ఏంటి? నాకు ఏం అర్థం కాదు. కోడి కాని కోడి. అరే కోడి కాని కోడి అంటే ఇది రెండు పదాలు. సరే, ఓకే బాబాయ్. కాయ కాని కాయ. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కాయ కాని కాయ అంటది. అవునండి, ఉండొచ్చు. కాయ కాని కాయ అంటే ఏదో అన్ని చెట్ల కాయలే ఉంటాయి. కాయ కాని కాయ లెఫ్ట్. సారీ, పెట్రోల్ ఒక్కరికే ఉంది. పెట్రోల్ ఒక్కడికే ఉంటావేంట్రా నాయన? అది కాయకుండా ఉంటుంది చెట్టు. కాయ కాని కాయ. ఒకసారి ఆలోచించు. ఇవన్నీ బుద్ధిమని మాటలు.